ఆసీస్ గడ్డపై భారత్ అదరగొట్టింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో ఘన విజయం సాధించింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే గెలుపు జోష్లో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వదేశానికి వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. స్పష్టమైన కారణం తెలియనప్పటికీ అతడు వ్యక్తిగత కారణాలతోనే భారత్ కు వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనంలో పేర్కొంది. అతడు మళ్లీ ఎప్పుడు ఆస్ట్రేలియాకి వెళతాడనేది ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ రెండో టెస్టు ప్రారంభం నాటికి జట్టులో కలుస్తాడని ఆ వార్తా ఛానల్ పేర్కొంది. వ్యక్తిగత కారణాలతో గంభీర్ స్వదేశానికి వెళుతున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేయగా ఇందుకు బోర్డు అంగీకరించింది. రెండో టెస్టు ప్రారంభం నాటికి అతడు జట్టులో చేరతాడని ఓ బీసీసీ అధికారి తెలిపాడు. ఇదిలా ఉంటే అడిలైడ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ డే నెట్ పింక్ టెస్టు ఆడేందుకు బుధవారం భారత జట్టు కాన్బెరాకు చేరుకుంది. అక్కడ రెండో టెస్టుకు ప్రాక్టీస్ మొదలు పెట్టింది. పింక్ బాల్ టెస్టుకు ముందు భారత్ శనివారం నుంచి 2 రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. కాగా రెండో సంతానం జన్మించడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న రోహిత్ శర్మ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. పింక్ బాల్ టెస్టు కోసం గులాబీ బంతితో ప్రాక్టీస్ చేస్తున్నాడు. నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.